మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం పిడికిటి వారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన కరువు పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ పుల్లల చెరువు మండల అధ్యక్షుడు నక్కా యోగేశ్వరరావు ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం కాకపోవడంతో వందలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గ్రామ ప్రజలు కూలీ కార్మికులతో కలిసి మండల అభివృద్ధి అధికారి మరియు దాస్ కు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలోని పరిస్థితిని వివరించి వెంటనే పనులు ప్రారంభించి కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నక్కా యోగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారంగా నిలుస్తోందని, వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణ కూలీలకు కనీస ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రోజువారీ కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్న పేద కుటుంబాలు ప్రస్తుతం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టాల్సిన కరువు పనులను వెంటనే గుర్తించి పరిపాలన అనుమతులు మంజూరు చేసి ప్రతి అర్హుడైన కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.